ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల హిందూ దేవాలయ సముదాయం. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన రాజగోపురం ఉన్న మహాక్షేత్రం. 900 సంవత్సరాలకు పైగా శ్రీభాష్యకారుడు శ్రీ రామానుజాచార్యుల వారి పవిత్ర దివ్య శరీరాన్ని నేటికీ సంరక్షిస్తూ నిత్య పూజలు జరుగుతున్న అరుదైన వైష్ణవ దివ్యక్షేత్రం. ఒక ముస్లిం యువరాణిని తులుక నాచియార్గా గౌరవించి ఆలయంలో సన్నిధి కల్పించి నేటికీ పూజలు అందిస్తున్న అపూర్వమైన ఆలయం. 156 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతున్న ప్రపంచ ప్రసిద్ధ దివ్యక్షేత్రం. సుమారు 5 కిలోమీటర్ల ప్రాకార వీధులతో విస్తరించిన ఆలయ నగరం. 7 ప్రాకారాలు, 21 గోపురాలు, 53 ఉపదేవతా సన్నిధులు, 39 మండపాలు, 9 పవిత్ర తీర్థాలతో అలంకరించబడిన మహాక్షేత్రం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇలా 4 యుగాలతో అనుబంధం ఉన్న దివ్యక్షేత్రంగా పురాణాలు పేర్కొనే మహా ఆలయం. ఈ ఆలయాన్ని రక్షించేందుకు ఎందరో అర్చకులు, ఆచార్యులు, భక్తులు తమ ప్రాణాలను సైతం అర్పించిన పవిత్ర క్షేత్రం. ఎన్నో దండయాత్రలు, ఎన్నో దోపిడీలు, ఎన్నో విధ్వంసాలను తట్టుకుని నేటికి అదే వైభవంతో నిలిచిన మహాక్షేత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాయి వెనుక ఒక చరిత్ర, ప్రతి ప్రాకారం వెనుక ఒక రహస్యం, ప్రతి మండపం వెనుక ఒక గాథ దాగి ఉన్న మహాక్షేత్రమే శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయం. సాధారణంగా ఒక ఊరిలో ఆలయం ఉండటం సహజం. కానీ ఒక ఊరే ఆలయం లోపల ఉంటే? అవును, ప్రపంచంలోనే అరుదుగా కనిపించే ఈ అద్భుతం శ్రీరంగంలోనే కనిపిస్తుంది. ఈ ఆలయంలోని బయట 3 ప్రాకారాల్లో ఇప్పటికీ ఇళ్ళు, వీధులు, దుకాణాలు, మఠాలు, ప్రజల నివాసాలు ఉన్నాయి. వాహనాలు కూడా సంచరిస్తాయి. మొదటిసారి చూసేవారికి ఇది ఒక సాధారణ పట్టణంలా అనిపిస్తుంది. కానీ నిజానికి వాళ్ళు నడుస్తున్న ప్రతి వీధి ఆలయ ప్రాకారమే. వాళ్ళు నివసిస్తున్న ప్రతి ఇల్లు ఆలయ గోడల మధ్యే ఉంది. అందుకే శ్రీరంగం గురించి ఒక మాట చెబుతారు, ఇది ఆలయం ఉన్న నగరం కాదు, ఆలయంలో ఉన్న నగరం. ఈ ఆలయంలో మిస్ అవ్వకూడని ముఖ్యమైన ఆలయాలను ఒక లిస్ట్ చేసి పెట్టాను, చెక్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన విశేషాలను, రహస్యాలను, ఇంకా దండయాత్రలను తట్టుకొని ఈ మహాక్షేత్రం ఎలా నిలిచిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి నగరంలో కావేరి మరియు కొల్లిడం నదుల మధ్య ఉన్న పవిత్ర ద్వీపమే శ్రీరంగం. ప్రపంచంలోని అతిపెద్ద క్రియాశీల హిందూ దేవాలయ సముదాయమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఇక్కడే కొలువై ఉంది. ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. సృష్టి ప్రారంభంలో విశ్వమంతా జలమయంగా ఉండేది. ఆ అనంత జలరాశిపై ఆదిశేషునిపై యోగనిద్రలో శ్రీ మహావిష్ణువు శయనించి ఉండేవారు. ఆయన నాభి నుండి వెలసిన కమలంలో బ్రహ్మదేవుడు జన్మించారు. సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు బ్రహ్మదేవుడు పరమాత్మను దర్శించాలని ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ తపస్సుకు ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనిస్తున్న శ్రీరంగనాథునిగా దివ్యమైన శ్రీరంగ విమానంతో ప్రత్యక్షమయ్యారు. ఆ దివ్యమూర్తిని బ్రహ్మదేవునికి ప్రసాదిస్తూ ఇలా అన్నారు, ఈ రూపాన్ని నిత్యం ఆరాధించు, ఈ మూర్తి లోకక్షేమాన్ని ప్రసాదిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు సత్యలోకంలో వేలాది సంవత్సరాలు శ్రీరంగనాథుని నిత్యం పూజించేవారు. భూమిపై సూర్యవంశాన్ని స్థాపించిన ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మదేవుని ఆరాధించి ఈ దివ్యమూర్తిని భూలోకానికి తీసుకురావాలని కోరుకున్నారు. బ్రహ్మదేవుడు సంతోషించి శ్రీరంగ విమానంతో సహా శ్రీరంగనాథ స్వామిని ఇక్ష్వాకుకు అందించారు. అప్పటి నుండి అయోధ్యలోని ఇక్ష్వాకు వంశ రాజులందరూ ఈ దివ్యమూర్తిని తమ కులదైవంగా పూజించారు. తరతరాలు పూజించిన తరువాత శ్రీరాముడు జన్మించారు. శ్రీరాముడు ప్రతిరోజు శ్రీ రంగనాథ స్వామిని పూజించేవారు. రావణ సంహారం పూర్తయి అయోధ్యలో పట్టాభిషేకం జరిగిన తరువాత విభీషణుడు శ్రీరాముని ఆశీర్వాదం కోరారు. అప్పుడు శ్రీరాముడు ఇలా అన్నాడు, మా ఇక్ష్వాకు వంశం తరతరాలుగా పూజించిన ఈ శ్రీ రంగనాథ స్వామిని నీకు బహుమతిగా ఇస్తున్నాను. విభీషణుడు ఆనందంతో స్వామిని తీసుకుని లంకకు బయలుదేరారు. లంకకు వెళ్తున్న మార్గంలో కావేరీ నది ఒడ్డున సంధ్యావందనం చేయాలని విభీషణుడు నిర్ణయించారు. స్వామిని చేతిలో పట్టుకుని సంధ్యావందనం చేయలేరు. అప్పుడు అక్కడ ఒక చిన్న బాలుడు కనిపించారు. ఆ బాలుడు నిజానికి శ్రీ వినాయకుడు. విభీషణుడు బాలుడితో ఇలా అన్నారు, నేను వచ్చే వరకు ఈ స్వామిని చేతిలో పట్టుకో.
బాలుడు ఇలా అన్నాడు, నేను ఎక్కువసేపు పట్టుకోలేను, 3 సార్లు పిలుస్తాను, రాకపోతే నేలపై ఉంచేస్తాను. విభీషణుడు అంగీకరించాడు. బాలుడు 3 సార్లు పిలిచాడు. విభీషణుడు సమయానికి రాలేకపోయాడు. బాలుడు శ్రీరంగనాథస్వామిని నేలపై ఉంచారు. విభీషణుడు వచ్చి స్వామిని ఎత్తాలని ప్రయత్నించాడు. కాని స్వామి కదలలేదు. ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. అప్పుడు శ్రీరంగనాథస్వామి దివ్య స్వరంతో ఇలా పలికారు, విభీషణ, నేను ఈ పవిత్ర కావేరీ తీరానికే వచ్చాను. ఇక్కడే కొలువై ఉంటాను. అయితే నా ముఖం ఎల్లప్పుడూ దక్షిణ దిశగా నీ లంక వైపే ఉంటుంది. నీవు నన్ను ఎప్పుడైనా దర్శించుకోవచ్చు. అందుకే శ్రీరంగం ఆలయంలో శ్రీరంగనాథస్వామి దక్షిణాభిముఖంగా కొలువై ఉన్నారు. విభీషణుడు కోపంతో ఆ బాలుడిని వెంటాడారు. బాలుడు సమీపంలోని కొండపైకి పరిగెత్తి తను అసలు రూపమైన గణపతిని చూపించారు. ఆ ప్రదేశమే నేటి ఉచ్చి పుల్లయార్ ఆలయం తిరుచిరాపల్లిలో ఉంటుంది. శ్రీరంగనాథస్వామి అక్కడ స్థిరపడిన తరువాత ధర్మవర్మ చోళ మహారాజు ఆ ప్రాంతంలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం చెబుతుంది. తరువాత కావేరీ వరదల వల్ల ఆలయం ఇసుకలో కప్పబడింది. అనేక సంవత్సరాల తరువాత కిలిచోళుడు అనే ఒక చోళరాజుకు ఒక చిలుక ఈ ప్రదేశాన్ని చూపించిందని పురాణం చెబుతుంది. రాజు తవ్వకాలు చేయించి ఆలయాన్ని వెలికితీసి తిరిగి పునర్నిర్మించారు. అందుకే శ్రీరంగంలో కిలి మండపం అనే పేరు ప్రసిద్ధి చెందింది. మీరు చూస్తున్న ఈ బంగారు విమానమే శ్రీరంగ విమానం. స్థల పురాణం ప్రకారం సత్యలోకంలో బ్రహ్మదేవుడు పూజించిన ఇదే దివ్య విమానం ఇక్ష్వాకు మహారాజు శ్రీరాముడు విభీషణుడి ద్వారా శ్రీరంగానికి చేరింది. బంగారు రేఖలతో అలంకరించబడిన ఈ విమానాన్ని ప్రణవాకార విమానం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పవిత్రమైన ఓం స్వరూపాన్ని సూచిస్తుంది. శ్రీరంగం ఆలయంలో శ్రీరంగనాథస్వామి ఎంత ముఖ్యమో శ్రీరంగనాయకి తాయార్ కూడా అంతే ముఖ్యమైన దేవి. మహాలక్ష్మి స్వరూపినిగా కొలువైయున్న తాయార్ భక్తుల కోరికలను స్వామివారి వద్ద వినిపించే కరుణామయ తల్లి. సంవత్సరంలో ఒకసారి పంగుని ఉత్తిరం రోజున మాత్రమే శ్రీరంగనాథస్వామిని శ్రీరంగనాయకి తాయార్తో కలిసి భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ క్షేత్రంలోని అత్యంత గొప్ప విశేషాలలో ఒకటి. స్థానిక కథనాల ప్రకారం శ్రీరంగనాథస్వామిని దర్శించుకుని ప్రదక్షిణా మార్గంలో వస్తున్న ప్రాకార గోడలపై కన్నులేని బల్లి, తోకలేని గుర్రం, ముప్పలేని చేప, ఈ మూడింటికి శ్రీరంగనాథస్వామి మోక్షం ప్రసాదించారని, అలాగే ఒంటి స్తంభం పైన ఉన్న గరుత్మంతుల ఆల్వార్ల వారిని దర్శించుకోవాలని చెబుతారు. కాలం తీరి స్వామివారి వద్దకు చేరే సమయంలో దూతలు శ్రీరంగం చూసావా అని అడిగితే ఈ 4ంటిని సాక్ష్యంగా చెబితేనే శ్రీరంగం చూసినట్లు వారు నమ్ముతారట. ఒక దశలో నంపెరుమాల్ ఢిల్లీకి చేరారు. అక్కడ సుల్తాన్ కుమార్తె సురతాని తరువాత తులుక్క నాచియార్ లేదా బీబీ నాచియార్గా ప్రసిద్ధి చెందిన యువరాణి నంపెరుమాల్ను చూసి అపారమైన భక్తిని పెంచుకుంది. ఆమె ప్రతిరోజు స్వామికి స్నానం చేయించి వస్త్రాలు అలంకరించి ఆహారం సమర్పించి తన ప్రాణ స్నేహితుడిలా సేవ చేసేది. అంతలో శ్రీరంగం నుంచి వచ్చిన భక్తులు కళాకారుల వేషంలో ఢిల్లీకి చేరి తన నృత్య గానాలతో రాజదర్బార్ను మెప్పించారు. బహుమతిగా ఏది కావాలన్నా కోరమని చెప్పగా వారు ఒకటే కోరారు, మాకు మా నంపెరుమాల్ను తిరిగి ఇవ్వండి. ఆలయ సంప్రదాయం ప్రకారం చివరకు వారు నంపెరుమాల్ను తిరిగి తీసుకుని దక్షిణ భారతదేశానికి బయలుదేరారు. నంపెరుమాల్ కనిపించకపోవడంతో యువరాణి కూడా ఆయన కోసం శ్రీరంగం వరకు వచ్చింది. కానీ స్వామిని తిరిగి పొందలేక తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె తన జీవితాన్ని శ్రీరంగనాథుని పాదాలకే అంకితం చేసింది. కొన్ని రోజుల తరువాత ప్రధాన అర్చకుడికి శ్రీరంగనాథస్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా అన్నారు, ఆమె మతం వేరైనా ఆమె భక్తి నిజమైనది. ఆమె కూడా నా భక్తురాలిగా గౌరవించండి. అప్పటి నుండి ఆమెకు తులుక్క నాచియార్ అనే గౌరవ నామంతో ఆలయంలో ప్రత్యేక స్థానం కల్పించారు. ఆమెకు రాతి విగ్రహం కాకుండా చిత్ర రూపంలో సన్నిధి ఏర్పాటు చేశారు. నేటికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రొట్టె, వెన్న వంటి నైవేద్యాలు సమర్పించడం ఈ సంప్రదాయానికి గుర్తుగా కొనసాగుతోంది.
ఇది శ్రీరంగం ఆలయంలోని గరుడ మండపం. ఇక్కడ సుమారు 25 అడుగుల ఎత్తైన గరుడాల్వార్ విగ్రహం కొలువై ఉంది. భారతదేశంలోని ఆలయాల్లో ఉన్న అతి పెద్ద గరుడ విగ్రహాలలో ఇది కూడా ఒకటి. శ్రీరంగం ఆలయంపై దండయాత్ర ఒక విషాద గాథ. క్రీస్తు శకం 13వ శతాబ్దం చివరి నాటికి శ్రీరంగం కేవలం ఒక ఆలయం కాదు, అది శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి హృదయం. వేదాలు, దివ్య ప్రబంధాలు ప్రతిధ్వనించే ఆధ్యాత్మిక కేంద్రం. రాజులు బంగారం, వజ్రాలు, గ్రామాలు దానం చేసిన అపార సంపద కలిగిన మహాక్షేత్రం. ఈ సంపదే ఢిల్లీ సుల్తానేట్ దృష్టిని ఆకర్షించింది. శ్రీరంగంలో జరిగిన ఎన్నో దాడులలో 2 ప్రధానమైన దండయాత్రలు. మొదటిది మాలిక్ కాఫూర్ దండయాత్ర. ఇది క్రీస్తు శకం 1311లో జరిగింది. ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫూర్ దక్షిణ భారతంపై దండెత్తాడు. పాండ్య రాజ్యంలో జరిగిన అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని మదురై, చిదంబరం, శ్రీరంగం వంటి సంపన్న క్షేత్రాలపై దాడి చేశాడు. శ్రీరంగంలోని బంగారం, రత్నాలు, ఆభరణాలను దోచుకెళ్లాడు. ఆలయానికి తీవ్ర నష్టం కలిగింది. అయితే ఈ దాడి తర్వాత ఆలయ పూజలు పూర్తిగా నిలిచిపోయినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. రెండవ దాడి ఉలుగ్ ఖాన్ తర్వాతి మహ్మద్ బిన్ తుగ్లక్. కొన్ని సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 1323 ప్రాంతంలో ఢిల్లీ సుల్తానేట్ సేనలు మళ్లీ శ్రీరంగంపై దాడి చేశాయి. ఈ దండయాత్రకు నాయకత్వం వహించిన ఉలుగ్ ఖాన్ తరువాత మహ్మద్ బిన్ తుగ్లక్ సుల్తాన్ అయ్యాడు. చరిత్రలో మాలిక్ కాఫూర్ మరియు మహ్మద్ బిన్ తుగ్లక్ వేర్వేరు వ్యక్తులు. ఈసారి శ్రీ వైష్ణవులు ముందుగానే ప్రమాదాన్ని గ్రహించారు. గర్భగుడి ముందు తాత్కాలిక రాతిగోడ కట్టి మూల విరాట్ను రక్షించే ప్రయత్నం చేశారు. ఉత్సవమూర్తి అయిన నంపెరుమాల్ను రహస్యంగా ఆలయం నుండి బయటకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆచార్యుడు, పిల్లై లోకాచార్యులు, ఇతర శిష్యులు, అర్చకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి నంపెరుమాల్ను తీసుకుని రాత్రికి రాత్రే శ్రీరంగం విడిచారు. శ్రీరంగాన్ని రక్షించే క్రమంలో వేలాది మంది శ్రీ వైష్ణవులు ప్రాణత్యాగం చేశారు. ఆచార్యులు, అర్చకులు, భక్తులు స్వామిని కాపాడేందుకు తమ జీవితాలను అర్పించారని గురు పరంపర గ్రంథాలు చెబుతున్నాయి. సుమారు 12,000 మందికి పైగా ప్రాణత్యాగం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ సంఖ్యలపై చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ భారీ ప్రాణ నష్టం జరిగినట్లు సంప్రదాయం బలంగా చెబుతుంది. నంపెరుమాల్ను ఒకే చోట ఉంచకుండా, శత్రువులకు చిక్కకుండా అనేక ప్రాంతాలకు తరలించారు. తిరునెల్వేలి, కేరళ, తిరుపతి, మేల్కోటే, జింజి ఇలా దాదాపు 48 సంవత్సరాలు ఉత్సవమూర్తి వివిధ ప్రాంతాల్లో భద్రపరచబడ్డాడని శ్రీ వైష్ణవ సాంప్రదాయం చెబుతుంది. అలా నంపెరుమాల్ను ఆలయం నుండి బయటకు తీసుకువెళ్లే సమయంలో శత్రుసేనలు వారిని వెంబడిస్తున్నాయి అని తెలుసుకొని ఒక దేవదాసి అయిన వెల్లాయమ్మాల్, శ్రీరంగనాథునిపై అపారమైన భక్తి కలిగిన సేవకురాలు, ఒక నర్తకి, స్వామిని కాపాడటానికి ఆమె ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. శత్రుసేనాధిపతి వద్దకు వెళ్లి మీకోసం నేను నృత్యం చేస్తాను అని చెప్పింది. ఆమె నృత్యం గంటల తరబడి సాగింది. ఆ నృత్యంలో మునిగిపోయిన సేనాధిపతి నంపెరుమాల్ కోసం వెతకడం కొంతసేపు మర్చిపోయాడు. ఆ సమయంలో పిల్లై లోకాచార్యులు నంపెరుమాల్ను మరింత దూరానికి సురక్షితంగా తీసుకెళ్లగలిగారు. నృత్యం ముగిసిన తరువాత వెల్లాయమ్మాల్ సేనాధిపతిని తూర్పు గోపురం పైభాగానికి తీసుకెళ్లింది. అక్కడి నుండి ఒక్కసారిగా అతనిని కిందకు తోసివేసింది. ఆ తరువాత రంగా రంగా అని శ్రీరంగనాథుని నామస్మరణ చేస్తూ తాను కూడా అదే గోపురం మీద నుండి దూకి ప్రాణత్యాగం చేసింది. ఆమె త్యాగం వల్ల నంపెరుమాల్ శత్రువుల చేతికి చిక్కకుండా రక్షించబడ్డాడని భక్తులు విశ్వసిస్తారు. కొన్ని సంవత్సరాల తరువాత విజయనగర సామ్రాజ్యం శ్రీరంగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ వీరనారి త్యాగాన్ని చిరస్మరణీయంగా నిలపడానికి ఆ తూర్పు గోపురాన్ని వెల్లాయమ్మాల్ గోపురం అని పిలవడం ప్రారంభమై కాలక్రమేణా అది వెల్లై గోపురంగా ప్రసిద్ధి చెందిందని ఆలయ సంప్రదాయం చెబుతుంది. నేటికి తెల్లని సున్నంతో కనిపించే ఆ గోపురం ఒక దేవదాసి చేసిన భక్తి, ధైర్యం, త్యాగానికి చిరస్మారకంగా నిలిచి ఉంది.
రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమైన ఆలయాలలో రామానుజుల సన్నిధి కూడా ఒకటి. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన మహాగురువు శ్రీ రామానుజాచార్యులు ఇక్కడే బ్రహ్మలీనమయ్యారు. ఈ సన్నిధిలో దర్శనమిచ్చేది సాధారణ రాతి విగ్రహం కాదు. సుమారు 900 సంవత్సరాలకు పైగా శ్రీరామానుజుల దివ్య శరీరం ఇక్కడే భక్తులకు దర్శనమిస్తోంది. ప్రతి 6 నెలలకు ఒకసారి పచ్చకర్పూరం, కుంకుమ మరియు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా సంరక్షణ చేస్తారు. అందుకే శ్రీ రంగనాథస్వామి దర్శనం అనంతరం భక్తులు తప్పకుండా శ్రీ రామానుజుల సన్నిధిని కూడా దర్శించుకొని ఆచార్యుల అనుగ్రహాన్ని కోరుకుంటారు. ఎన్నో రాజ్యాలు వచ్చాయి, వెళ్లిపోయాయి, ఎన్నో దండయాత్రలు జరిగాయి, ఎన్నో విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. కానీ శ్రీరంగం వైభవం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరలేదు. ఎందుకంటే ఈ ఆలయాన్ని కాపాడింది రాళ్లు కాదు, భక్తి. జీవితంలో ఒక్కసారైనా ఈ భూలోక వైకుంఠాన్ని దర్శించి శ్రీరంగనాథ స్వామి మరియు శ్రీ రంగనాయకి తాయార్ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శ్రీ రంగనాథ స్వామికి జై, శ్రీ రంగనాయకి తాయార్కు జై, శ్రీమతే రామానుజాయ నమః.